మొన్న కోల్కతా వెళ్ళినప్పుడు పెద్ద గొడవ జరిగి ప్రాణం మీదకొచ్చింది. ఆ గండం తప్పింది కదా అని సంతోషించే లోపలే ఇప్పుడిలా కరెంట్ షాక్ కొట్టి మళ్ళీ ప్రాణం మీదకొచ్చింది. ఇలా అయితే మనం నిశ్చింతగా ఎలా ఉండగలుగుతాం? అఖిల్ని ధైర్యంగా బయటికి ఎలా పంపగలుగుతాం? ఇంట్లో ఉంటేనే షాక్ కొట్టి ప్రాణం మీదకొస్తే బయటికి వెళ్తే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయోనన్న భయం మనకి ఉంటుంది కదా. బయటికి వెళ్లిన అఖిల్ ఇంటికి తిరిగొచ్చే వరకు మన గుండెలు దడదడలాడుతూ ఉంటాయి కదా. నా అనుమానం జాతక ప్రభావం వల్లే అఖిల్ జీవితం ఇలా గాలిలో దీపంలా మారిందేమో అనిపిస్తుంది. నిజమే ఐశ్వర్య, నువ్వు అంటుంటే నాకు అదే అనిపిస్తుంది. జాతకంలో ఉన్న దోషం వల్లే చీటికి మాటికి వీడికిలా ప్రాణం మీదకొస్తుంది. అలాంటిదేమీ ఉండదు వసంత. ఏదో యాక్సిడెంటల్ గా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. అయినా వాడి జాతకంలో అలాంటి దోషాలేమీ లేవు కదా. వీడికి ప్రాణగండం ఉందని గవ్వల స్వామీజీ చెప్పారు కదండి. ఏం వదినా, నువ్వే కదా ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళింది. ఆయన చెప్పాడా లేదా? అవునదినా, చెప్పారు. అఖిల్ జీవితంలోకి కళాకారులొస్తే ప్రాణగండం ఉందని చెప్పారు. చూడు వసంత, కళాకారులు ఎవరన్నా అఖిల్ జీవితంలోకి వస్తే కదా ప్రాణగండం. ప్రస్తుతం వాడి జీవితంలో కళాకారులు ఎవరూ లేరు కదా. ఏమో మామయ్య, మనకి తెలియకుండా ఉండొచ్చు కదా. అవును, ఉండొచ్చు. బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవరైనా కళాకారులు ఉండొచ్చు కదా. లేరు మమ్మీ. నేనందరినీ ఎంక్వైరీ చేశాను. మన బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవ్వరూ కళాకారులు లేరు. మన బిజినెస్ పార్ట్నర్స్లలో ఎవరు కళాకారులు లేరు. ఓకే, అఖిల్ లైఫ్ పార్ట్నర్ కళాకారిణి కాదు కదా. మన గవ్వల స్వామీజీ చెప్పినట్టు ఇలా అఖిల్కి మాటి మాటికి ప్రాణం మీదకెందుకొస్తుంది? ఖచ్చితంగా ఇది జాతక ప్రభావమే. ఎవరో మనకి తెలియకుండా అఖిల్ జీవితంలో కళాకారులున్నారు. నిజమే ఐశ్వర్య, మనకి తెలియకుండా ఎవరో అఖిల్ జీవితంలో కళాకారులు ఉండే ఉంటారు. నేను కళాకారిణి అని తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు.
కలకత్తాలో గొడవ జరగడం, ఇవాళ ఇలా షాక్ కొట్టడం, ఇవన్నీ జాతక ప్రభావమే అని అత్తయ్య గారు నమ్ముతున్నారు. అలా నమ్మి చాలా బాధపడుతున్నారు, చాలా టెన్షన్ పడుతున్నారు. దానివల్ల అత్తయ్య గారి ఆరోగ్యం పాడైపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అసలు దీనంతటికీ కారణం ఆ గురువమ్మే డాడీ. మమ్మీని ఆ గవ్వల స్వామి దగ్గరకు తీసుకెళ్లి నాకు కళాకారుల వల్ల గండం ఉందని అబద్ధం చెప్పించడమే కాకుండా నా జాతకపు పేపర్లే మార్చేసి తాతగారి చేత కూడా అదే మాట చెప్పించింది ఆ గురువమ్మ. గురువమ్మ అలా ఎందుకు చెప్పించింది? అది నిజమని నమ్మి మమ్మీ ఇంతలా బాధపడుతుంది. మమ్మీ బాధ తగ్గాలంటే ఒక్కటే మార్గం డాడీ. ఆ గురువమ్మని లాక్కెళ్ళి మమ్మీ కాళ్ళ మీద పడేసి నిజం చెప్పిద్దాం డాడీ. పదండి. నానా వద్దు నాన్న, ఆవేశపడద్దు. ఇప్పుడు మనం అలా చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదురా. మనం బెదిరించి అలా చెప్పించామని గురవమ్మ మీ మమ్మీకి చెప్తుంది. మీ మమ్మీ దాన్ని నమ్ముతుంది. నీ జాతకంలో ఏ దోషము లేదనే విషయం తాతగారు చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా మీ మమ్మీ నమ్మదురా. తాతగారు ఎప్పుడొస్తారో తెలియదు కదా మామయ్య గారు. వస్తున్నారమ్మా, తాతయ్య గారు రేపే వస్తున్నారు. ఆయన ఎక్కడున్నా కూడా వసంత బర్త్డే రోజు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అందుకే రేపు తాతగారు వస్తున్నారు. అయితే రేపు తాతగారు వచ్చాక ఆయన జాతకంలో ఏ దోషమో లేదు అని చెప్తే అత్తయ్య గారి భయము బాధ అన్నీ తీరిపోతాయి కదా మామయ్య. అంతేకాదమ్మా, నువ్వే కృష్ణ తులసి అనే విషయం మీ అత్తయ్య గారికి తెలిస్తే చాలా చాలా సంతోషిస్తుంది. ఇంతకాలానికి నీకు మంచి రోజులు వస్తున్నాయి శ్యామ. అంత కన్నయ్య దయ మామయ్య గారు, నా కన్నయ్య దయ. రానివ్వను, శ్యామకి మంచి రోజులు రానివ్వను. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి రావచ్చా? అదేంటి ఐశ్వర్య అలా అడుగుతావు? ఇది మీ ఇల్లే. కానీ ప్రస్తుతం ఉంటోంది మీరు కదా, అందుకే నీ పర్మిషన్ తీసుకుని లోపలికి వస్తున్నాను. ఏంటిలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? పెద్ద పనే ఉంది. ఏంటా పని? నిన్ను నీ కూతుర్ని అప్రిషియేట్ చేయడం. మమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఏంటి ఐశ్వర్య? మనుషుల జాతకాల్ని తలక్రిందులు చేయగల మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఎలా ఉంటాను గురువమ్మ? జాతకాలు తలకిందులు చేయడం ఏంటి? సారీ, జాతకాలు తలకిందులు చేయటం కాదు, జాతకాలు మార్చేయటం. నేనేం మాట్లాడుతున్నానో అర్థం కాలేదా? అఖిల్ బాబు జాతకం పేపర్లు మార్చి అతనికి కళాకారుల వల్ల గండం ఉందని తాతగారి చేత కూడా చెప్పించారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు జాతకం పేపర్లు మార్చిన విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నారా? దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గరుంది.
రికార్డెడ్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ గనక అత్తయ్య గారికి చూపిస్తే ఇప్పుడే మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేస్తుంది. వద్దొద్దు, అలా చెయ్యొద్దు ఐశ్వర్య. అయితే నువ్వు నిజం చెప్పు, ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి అత్తయ్యని ఎందుకు తీసుకెళ్ళావు? జాతకం పేపర్లు మార్చి తాతగారి చేత అలా ఎందుకు చెప్పించావు? నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. అబద్ధం చెప్తే మాత్రం తక్షణం నిన్ను బయటికి పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వే ఆలోచించుకో. చెప్తాను ఐశ్వర్య, నీకు నిజం చెప్తాను. చెప్పు. శ్యామ మా రూపారాణికి గోస్ట్ సింగర్. ఏంటి, గోస్ట్ సింగరా? అవును, రూపారాణి ప్రోగ్రామ్స్ లో పాడేది రూపారాణి కాదు, శ్యామని. అందుకే అలా చేశాను ఐశ్వర్య. కళాకారుల వల్ల అఖిల్కి గండం ఉందని వసంత నమ్మితే శ్యామ సింగర్ అని తెలియగానే శ్యామని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. అప్పుడు శ్యామ మా కాళ్ళ దగ్గరికి వస్తుందని ఆశపడి అలా చేశాం. మంచి ప్లానే వేశావు. పెద్ద బుర్రే నీది. కాకపోతే ప్రస్తుతం నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. రేపు తాతగారు వస్తున్నారు. మీరు జాతకం మార్చిన విషయం శ్యామకి, అఖిల్కి, మావయ్య గారికి తెలుసు కాబట్టి వాళ్ళ ముగ్గురు తాతగారికి విషయం చెప్పి ఆయన చేత అఖిల్ జాతకంలో ఏం దోషం లేదని అత్తయ్య గారికి చెప్పిస్తారు. ఆయన మాట అత్తయ్య గారికి వేదవాక్కు కాబట్టి ఇక ఆ గండం గురించి అత్తయ్య గారు కూడా అస్సలు భయపడరు. శ్యామాని ఇంట్లో నుంచి గెంటయ్యరు. ఇప్పుడు ఇదంతా నువ్వే చేశావని నీ నిజ స్వరూపం అత్తయ్య గారికి చెప్తారు. అప్పుడు అందరూ కలిసి మీ ఇద్దరిని గెంటేస్తారు. వద్దొద్దు, అలా జరగకూడదు. అలాంటిదేమీ జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం. ఏంటి? శ్యామాని ఇంట్లో నుంచి గెంటేయటం అనేది మీకు కావాలి, నాకు కావాలి. కానీ రేపు తాతగారు అత్తయ్యకి నిజం చెప్తే మనం అనుకున్నది జరగదు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే రేపు తాతగారు ఇక్కడికి రాకుండా చెయ్యాలి. అదెలా? ఎలా అంటే అది నా ప్లాన్. ఎలా ఉంది? అద్దరిపోయింది. హలో హలో నాన్నగారు. చెప్పమ్మా. ఎంత దూరం వచ్చారు నాన్నగారు? హలో ఏంటమ్మా? హలో హలో
హలో ఏదో పాట వింటున్నట్టున్నారు నాన్న. డ్రైవర్ని కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి. బాబు కొద్దిగా పాట సౌండ్ తగ్గించు. హలో, హలో చెప్పమ్మా. ఇప్పుడు వినపడుతుందా నాన్న? వినపడుతుందమ్మా. ఎఫ్ఎంలో కృష్ణ తులసి రూపారాణి పాడిన జుగల్బందీ పాట వస్తుంటేను అది వింటున్నాను. అవునా, ఆ జుగల్బందీ పాట వింటున్నారా? అవునమ్మా. యాక్చువల్గా ఆ ప్రోగ్రాంకి నేను వెళ్లాల్సింది నాన్న, కానీ కుదరలేదు. ఆ ప్రోగ్రాం అంతా ఐశ్వర్య ఫోన్లో రికార్డ్ చేసింది, కానీ ఫోన్ నీళ్లలో పడిపోయింది. ఆ ఫోన్ రిపేర్ అయిన తర్వాత ఆ ప్రోగ్రాం చూస్తానులేండి. మీరెక్కడి దాకా వచ్చారు నాన్నగారు? అవుట్స్కట్స్ లో ఉన్నానమ్మా. 1 గంటలో ఇంట్లో ఉంటాను. సరే నాన్నగారు, ఉంటాను. మంచిదమ్మా. సౌండ్ పెంచు బాబు. రాతిని నాతిగా చేసావయ్యా. వైదేహి, ఏంటత్తయ్య? మా నాన్నగారు 1 గంటలో వచ్చేస్తున్నారమ్మా. ఆయన రూమ్ రెడీ చేయండి. అలాగే అత్తయ్య. ఆయనకి రూమ్ రెడీ చేయాల్సింది ఇంట్లో కాదు, హాస్పిటల్లో. వాట్? యాక్సిడెంట్ అయిందా? ఏ హాస్పిటల్? ఓకే, వెంటనే వస్తున్నాం. యాక్సిడెంట్ ఏంటండి? ఎవరికి యాక్సిడెంట్? అది నాన్నగారికి కాదు కదా యాక్సిడెంట్ అయ్యింది? అంటే వసంత, అది యాక్సిడెంట్ అంటే చిన్న యాక్సిడెంటే. చాలా చిన్న యాక్సిడెంటే, కంగారు పడాల్సిన పని లేదు. వసంత, వసంత. తాతగారు ఏ హాస్పిటల్ ఉన్నారు డాడీ? నాన్నగారిని ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. గంటలో ఇంటికి వస్తున్నానని ఫోన్లో ఎంత సంతోషంగా చెప్పారో. అటువంటి మనిషిని ఇలా. ఊరుకో వసంత, బాధపడకు, ఊరుకో. మేడం, ఇక్కడ ఇలా ఏడవకూడదు. డాక్టర్ గారు చూస్తే ఊరుకోరు. అసలు ఇంతమంది పేషెంట్ దగ్గర ఉన్నారంటేనే మమ్మల్ని తిడతారు డాక్టర్ గారు. ఒక్కరికంటే ఎక్కువ మంది ఉండకూడదు ఇక్కడ. దయచేసి బయటికి వెళ్ళండి సార్. అలాగే సిస్టర్,
డాక్టర్ గారు రౌండ్స్ నుంచి వచ్చారా? వచ్చారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సిస్టర్. పదండి, నేను కూడా వస్తాను డాక్టర్ గారి దగ్గరికి. సరే పద. అర్జెంటుగా వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకురండి. ఓకే. శ్యామ, నేను వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను, నువ్వు తాతగారి దగ్గర ఉండు. అలాగే అఖిల్ బాబు.